వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలోని మంత్రుల ఇళ్లు ఎమ్మెల్యేలను ముట్టడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సన్నాహాలు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముట్టడించింది. ఆయన రాజీనామా కోరుతూ డిమాండ్ చేశారు. దానికి మద్దతు తెలియజేస్తూ ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్మోహన్ నాయుడు కూడా వచ్చి రాజీనామాలు చేయడానికి ఉన్నటువంటి అభ్యంతరాలను, ఉన్నటువంటి సంక్షోభం సృష్టించడంలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ను ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక శాంతిపూర్వమైనటువంటి వాతావరణంలో ఇక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇంటిని ముట్టడించడం జరిగింది. ఇప్పుడు మంత్రి ధర్మాన ప్రసాదరావు గారి కుమారుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి చెప్పండి, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమని డిమాండ్ చేస్తారో దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? మీ అందరికీ ఒక్క విషయం చెప్తాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులందరూ మరి ఇంటికి వచ్చి ఈ రోజున నాన్నగారు రాజీనామా చేయాలని చెప్పి వినతిపత్రం ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఇచ్చింది కూడా వేరే దీనికి కాదు. ఈ రోజు సమైక్యాంధ్రకి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయం వల్ల ఈ రోజు వాళ్ళు నాన్నగారికి రాజీనామా చేయమంటున్నారు. చాలా మంచిది. తప్పనిసరిగా మేము తెలంగాణ బిల్లుకి వ్యతిరేకించి డెఫినెట్ గా మేము నాన్నగారు రాజీనామా చేస్తారని మేము నమ్ముతున్నాం. 65 రోజులుగా ఎంతగా నిరసనలు వ్యక్తమైనా కూడా అయినా వాటి గురించి ఆలోచించకుండా, వాళ్ళ మనోభావాలను పట్టించుకోకుండా సోనియా గాంధీ టీ నోట్ ని పార్లమెంట్ లో పెట్టి దాన్ని ఆమోదించుకోవడం జరిగింది. కేంద్ర కేబినెట్ లో పెట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకేసారి రాజీనామా చేసి ఒక గట్టి ప్రెషర్ ని సోనియా గాంధీ మీద ఇస్తే ఒక రాజకీయ సంక్షోభం ఏర్పడి ఆవిడ ఖచ్చితంగా దిగి వస్తుందని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్రం సమైక్యంగా ఉండేంత వరకు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటం ఇలాగే కొనసాగి ఆగదని చెప్తున్నాను. ఇప్పటికైనా సరే పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు తమ యొక్క ఆలోచనను మార్చుకుని స్పీకర్ రాజీనామా ఫార్మేట్ లో స్పీకర్ కి ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక సత్ఫలితాన్ని ఇస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో కూడా ఒక సమైక్యవాదాన్ని కట్టుబడేలాగా చేస్తోంది. అయితే ఇక్కడ రాష్ట్రంలో తీసుకున్నటువంటి చర్యలు కాదు, కేవలం ఢిల్లీలో నిర్ణయాల వల్లనే సమైక్య రాష్ట్రం సాధ్యపడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది.